వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. నెల్లూరు పెన్నా నదిలో 10 మంది యువకులు నది మధ్యలో చిక్కుకుపోయారు. నిన్న సాయంత్రం భగత్ సింగ్ కాలనీకి చెందిన యువకులు పెన్నా నదిలో పేకాట ఆడేందుకు, అంటే అది ఒక ఫ్లైఓవర్ లాగా ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కింద కొంత గ్రౌండ్ ఉందన్నమాట. అది నది మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళి పేకాట ఆడేందుకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో అందరు యువకులు కలిసి సరదాగా పేకాట ఆడదామని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. బట్ ఇంతలోనే ఊహించని విధంగా చుట్టూ వరద ఉధృతి పెరిగింది. వరద ఉధృతి పెరగడంతో ఆ నది మధ్య నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో వరద చుట్టుముట్టడంతో వాళ్ళు కొంత కంగారు పడిన పరిస్థితి. అయితే అధికారులు చొరవ తీసుకొని 10 మంది యువకుల్ని కూడా రక్షించారు. సో రెస్క్యూ టీం ఇందులో పాల్గొని రక్షించారు. 2 రోజుల కిందట సోమశిల నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. అయితే నదిలో అన్ని వైపులా కూడా ఒక్కసారిగా నీరు వచ్చేసింది. నీటిలో చిక్కుకుపోయారు ఆ 10 మంది యువకులు. బ్రిడ్జ్ మీద నుంచి నదిలోకి నిచ్చెనలు వేసి ఆ 10 మందిని కూడా పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా సురక్షితంగా రక్షించారు. సో ఈ ఘటన సోమవారం సాయంత్రం, అంటే నిన్న సాయంత్రం నెల్లూరు పెన్నా నదిలో జరిగింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. సో ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ కింద, అంటే నది మీద ఆ ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ కిందనే ఎగ్జాక్ట్గా కొంత గ్రౌండ్ ఉందన్నమాట. సో ఆ గ్రౌండ్ అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ నది మధ్యలో ఆ గ్రౌండ్ దగ్గర కూర్చొని పేకాట ఆడదామని చెప్పేసి 10 మంది యువకులు కూడా వెళ్ళారు. అక్కడ ఒక్కసారిగా, అంటే పెన్నా నదికి వరద నీటి ఉధృతి పెరగడంతో చుట్టూ కూడా నీరు చుట్టుముట్టింది. సో ఏం చేయాలో వాళ్ళకి తోచని పరిస్థితి. సో పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పందించి వెంటనే అక్కడ ఉన్న యువకులందరినీ కూడా ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదకు వెళ్ళి అక్కడ నుంచి ఒక నిచ్చెనను ఇచ్చి వాళ్ళ ఒక్కొక్కరికి తాడును కట్టి, అంటే సేఫ్గా తాడును కట్టి ఒక్కొక్కరిని ఆ బ్రిడ్జ్ మీదకి నిచ్చెన సహాయంతో తీసుకొచ్చి ఆ 10 మంది యువకుల్ని కూడా రక్షించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, పెన్నా నదిలో ఆ యువకులు పేకాట ఆడడానికి వెళ్ళారా? మరి ఏదైనా కారణం ఉందా? పోలీసులు, అధికారులు అయితే వారిని రక్షించారు. సో అధికారులు కానీ ఆ యువకులు ఏమంటున్నారు? ఆడేందుకు ఈ యొక్క పెన్నా నదిలోకి 10 మంది యువకులు వెళ్ళడం జరిగింది. వీళ్ళు నిత్యం అక్కడ పేకాట ఆడేందుకు వెళ్తుంటారని చెప్పి రేపటి సమయంలో అక్కడ పోలీసులకు తెలియకుండా ఈ యొక్క పేకాట కూడా ఆడుతుంటారని చెప్పి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ యొక్క సోమశిల జలాశయానికి భారీగా పైన కురుస్తున్నటువంటి వర్షాలకు వరద నీరు చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ యొక్క సోమశిల డ్యామ్ కి 74 టీఎంసీ నీరు చేరుతుండడంతో ఆదివారం రోజు ఇటు అధికారులు, అదేవిధంగా మంత్రి ఆనవ రామారెడ్డి కలిసి ఈ యొక్క నీటిని కూడా కిందికి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరిగింది. అది ఆదివారం రోజు చేయడం జరిగింది. అయితే ఆ నీళ్లు నెల్లూరుకి చేరుకునేందుకు రాత్రి సమయం పట్టింది. అయితే ఈ సమయంలో రోజు యథావిధిగా పేకాటికి వెళ్తున్నటువంటి వారు అక్కడికి వెళ్ళి ఉన్నారు. అయితే నీరు ఒక్కసారిగా వారి చుట్టుమట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఒక్కసారిగా ఆ యొక్క నీటి ప్రవాహం ఎక్కువైంది. అయితే నీటిలో చిక్కుకున్నటువంటి యువకులంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికి పోలీసులతో పాటు ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది వీరంతా అక్కడికి చేరుకొని నీటిలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా అక్కడికి ఆర్డీఓ కూడా చేరుకోవడం జరిగింది. చేరుకొని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసి వారందరిని కూడా కాపాడటం జరిగింది. అయితే ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. అయితే ఎత్తికేలకు వారిని అందరినీ కూడా రక్షించడం జరిగింది. ఇటు పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది. అయితే వీళ్ళందరినీ కూడా పేకాటేందుకు ఆడేందుకు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా అర్ధరాత్రి సమయంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. అయితే వారిని అందరినీ కాపాడటంతో ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుందని చెప్పవచ్చు. రాధిక, రైట్. సో మొత్తం 10 మంది యువకులేనా సురేంద్ర? ఇంకెవరైనా ఉన్నారా? సో అందరినీ రక్షించినందుకు ఆ యువకులు ఏమంటున్నారు? అయితే వాళ్ళందరినీ కూడా రక్షించే 10 మంది యువకులు మాత్రం వాళ్ళు పేకాట ఆడడం మంచి పద్ధతి కాదు. ఇలా రోజు వెళ్ళి ఆడటం పైన కూడా వారి పైన యాక్షన్ తీసుకునేందుకు పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే వారు పేకాట పోలీసులను కళ్ళు కప్పి ఆ యొక్క పేకాట ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చేదలికే పోలీసులని, ఇటు అధికారులను వారి సహకారం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పేకాట ఆడుతున్నటువంటి వారి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా పలువురు కోరుకున్నటువంటి నేపథ్యంలో వారి పైన కూడా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే మరో పక్క ఇటు
విషయాన్ని మంత్రి నారాయణ కూడా తెలుసుకోవటం జరిగింది. తెలుసుకున్న నేపథ్యంలో మంత్రి నారాయణ అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఆ యువకుల్ని కాపాడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాత్రి విస్క్ ఆపరేషన్ చేసి వారిని అందరినీ కూడా కాపాడటం జరిగింది. ఈ కాపాడిన తర్వాత మంత్రి నారాయణకి వారి కృతజ్ఞతలు, వారి కుటుంబ సభ్యులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యంలో ఇటు మంత్రి నారాయణతో పాటు అధికారులకి ఈ యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇలాంటి పనులకి పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఇటు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. రైట్, నెల్లూరులో పెన్నా నదిలో నిన్న సాయంత్రం పేకాట ఆడేందుకు 10 మంది యువకులు వెళ్లారు. అయితే ఆ నది మధ్యలో కొంత గ్రౌండ్ ఉండడంతో అక్కడికి వెళ్ళి పేకాట ఆడుకుందాము అని అనుకున్నారు. అయితే ఇంతలోనే ఊహించని విధంగా అర్ధరాత్రి సమయానికి పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగింది. ఒక్కసారిగా నదిలో నీళ్ల ప్రవాహం పెరిగిపోవడంతో ఆ గ్రౌండ్ని మొత్తం నీరు చుట్టుముట్టేసింది. సో వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు. సో పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి వాళ్ళని ఆ బ్రిడ్జ్ పైనుంచి నిచ్చెనను వేసి ఆ యువకులందరినీ అంటే 10 మందిని కూడా రెస్క్యూ చేశారు టీం. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు యువకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రోజు ఈ భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ప్రన్నా బ్రిడ్జ్ రివర్ బెడ్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అండ్ అదర్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తమై ఇక్కడ రావడం వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే బయటకు వచ్చిన వారి సమాచారంతో లోపల ఎంతమంది ఉన్నారో ఏంటనేది పోలీస్ వారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వారి సహకారంతో కూడా ఎంతమంది ఉండొచ్చు ఏంటనేది సమాచారం సేకరిస్తున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉండి వారి యొక్క ఆచూకీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ పోలీస్, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్యామ్ నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలానా ఆపండి, ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది. అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం, ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీంని అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి 5గురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషీ ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికి పట్టే అది చూస్తున్నాం. నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీంని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం. సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులందరూ కూడా సహకరిస్తున్నారని. వాళ్ళు అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పరంగా ఏదో పార్టీ అని వాళ్ళు కొంచెం డ్రంక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని తెలుస్తుంది. సో విల్ టేక్ నెసరీ ప్రికాషన్స్ నెక్స్ట్ టైం. రేపటి నుంచి కూడా ఫుల్ వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లెట్స్ సీ టుమారో ఆన్వర్డ్స్ విల్ ట్రై టు స్టాప్ దెమ్. అన్నీ వేశారండి. మేజర్గా మనకి నెల్లూరు డివిజన్లో మనకి ఇప్పుడు మన పెన్నా బ్రిడ్జ్ నుంచి మీరు చూస్తే సంగం వరకు నా మండలాలే ఎక్కువ ఉన్నాయి. నేను స్వయంగా అన్ని తహసీల్దార్స్కి వీధిన టామ్ అట్లనే ఒక రేడియో మెకానిజం ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చేయించడం జరిగింది. అంతా కూడా సురక్షితంగానే ఉంది. వీళ్ళు ఎప్పుడైతే ఈవినింగ్ ఇలా కొంచెం డ్రంక్ సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళు చేశారు, ఎక్సెప్షన్గా చేశారు. సో అందరూ ఏం లేదు, అందరూ అప్రమత్తంగానే బాగానే ఉన్నారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ యాజ్ లాస్ట్. కంట్రోల్ రూమ్కి పెన్నా నది రివర్ బెడ్లో సుమారు ఒక 15 నుంచి 17 మంది ఫ్లడ్ వాటర్లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి మాకు సమాచారం అందింది. మమ్మల్ని కాపాడండి అని చెప్పి కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నవాపేట సిఐ గారికి ఫోన్ చేశారు. ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి అలానే ఎస్పీ గారికి అలానే డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా తెలియపరిచాము. దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చినాము. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్ అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే 9 మంది మనకి దొరికారు. మిగిలిన 7 పీపుల్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసి వాళ్ళ గురించి డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము. అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు.
బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా, లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైటు ఎందుకు వచ్చారనేది కారణం తెలియదు. పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుసు. రైట్. నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నదిలో పేకాట ఆడేందుకు 10 మంది యువకులు కూడా నది మధ్యలో కొంత గ్రౌండ్ అంటే బ్రిడ్జ్ కింద గ్రౌండ్ ఉండడంతో అక్కడికి వెళ్లారు. పేకాట ఆడుతున్నారు సాయంత్రం నుంచి. అయితే అర్ధరాత్రికి ఒక్కసారిగా వరద నీటి ఉధృతి పెన్నా నదిలో పెరిగిపోవడంతో వాళ్ళంతా కూడా నీటిలో చిక్కుకున్న పరిస్థితి అయింది. అయితే దీంతో పోలీస్ శాఖకి అలాగే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళు అక్కడకు చేరుకుని సకాలంలో స్పందించి ఆ 10 మంది యువకుల్ని కూడా వారు ఆన్ టైం రక్షించారు. అయితే పేకాట ఆడడం కోసం ఇంత రిస్కులు తీసుకోవద్దు, అసలు పేకాట ఆడడమే తప్పు అంటూ కూడా పోలీసులు వాళ్ళని హెచ్చరించిన సిచ్యువేషన్ అయితే కనపడుతోంది.